Glory, honor, exaltations, and all praises to God. Supernatural, wonder-working God. Hallelujah. My dear friends, ప్రభు యేసుక్రీస్తు వారి నామంలో మీ అందరికీ కూడా శుభములు తెలియజేస్తున్నాం. Yesterday, God has given us a wonderful message in divine alignments from the chapter 20th, Gospel according to John. యోహాను సువార్తలో నిన్న దినాన్ని మనం ఒక అద్భుతమైనటువంటి సందేశాన్ని విని ఉన్నాం. అయితే నిన్న దినాన్ని మనం తెలుసుకునేటువంటి విషయం ఏంటంటే ఓన్ ఎజంప్షన్స్ ఆర్ డీవియేటింగ్ ఫ్రమ్ ద యాక్చువల్ ట్రూత్. మన సొంత ఆలోచనలు, సొంత అపోహలు అనేవి నిజం నుంచి మనల్ని దూరం చేస్తున్నాయి. దేవుడిచ్చే సంతోషం నుంచి మనల్ని దూరం చేస్తున్నాయి. కనుక మనమే ఏదో అనుకొని డిసైడ్ అయ్యి ఒక విషయాల గురించి కన్క్లూజన్కి రాకూడదు. సో సత్యం ఏంటి అనేది దేవుడిని అడగాలి. సో సత్యం మనం గ్రహించినప్పుడు మనం స్వతంత్రం అవుతామని చెప్పి బైబిల్ తెలియపరుస్తుంది. యోహాను సువార్త 8:31-32లో యేసు ప్రభు వారు తన శిష్యులతో చెప్తున్నటువంటి మాట ఏంటంటే, మీరు సత్యమును గ్రహించెదరు, సత్యం మిమ్మల్ని స్వతంత్రులుగా చేయను. సో unless and until the truth has been absorbed, ఆ యొక్క సత్యం అనేది మన హృదయాలలో అర్థం చేసుకోవడం అనేది జరగకపోయినట్లయితే will not be able to deliver, we be still in the captivity. సో ఈరోజు సత్యం ఏంటనేది మీకు నేను తెలియజేయడానికి ఇష్టపడుతున్నాను. ప్రేమైనటువంటి సహోదరులారా, చాలామంది నన్ను ఈ గాస్పల్ మీటింగ్స్కి రమ్మని చెప్పి ఫోర్స్ చేశారు. నిజామాబాద్ అండ్ కొన్ని ప్రాంతాల నుంచి. కొన్ని సమయాల్లో నేను డ్యూ టు సర్టెన్ సర్కమ్స్టాన్సెస్ I could not respond positively to come to you people. But anyways, nowadays this YouTube and Facebook platforms are being used to spread the gospel. You can use this network for the purpose of glorifying the name of Lord Jesus Christ. Alright, ఈరోజు నేను ఈ సత్యం ఏంటనేది మీకు తెలియజేయడానికి ఇష్టపడుతున్నాను. ప్రియమైనటువంటి వాళ్ళరా, నేను దినాన్ని మనం చూసినప్పుడు అక్కడ మరియా ఆయన వెనక నిల్చొని ఒక మనిషి వచ్చి, అమ్మ ఎందుకు ఏడుస్తున్నావు అని చెప్పి యేసు అడుగుతుండగా ఆయనను తోటమాలి అనుకొనెను. సో తోటమాలి అనుకొని, అయ్యా నా ప్రభువుని ఎవరో తీసుకెళ్ళిపోయారు, మీకు ఒకవేళ తెలిసినట్లయితే, మీరు ఎక్కడ పెట్టినట్లయితే నాకు చెప్పండి, నేను ఆయన తీసుకొని వెళ్తానని చెప్పి ఆమె ఏడుస్తూ చెప్తుంది. సో మరియా దేవుణ్ణి ప్రేమిస్తూ, దేవుణ్ణి వెతుకుతూ, ప్రభువు నాకు కావాలి, ప్రభువుకి సంబంధించినటువంటి విషయాలు ఆ సమాధి చేయబడిన తర్వాత ఆ పరిస్థితి, ఆయన ఎక్కడి ఉంచారు ఏంటి అనేది ఆమె వెతుకుతున్నప్పుడు వెంటనే అద్భుతం జరగలేదు. కానీ ఆమె ఏడ్చినప్పుడు ముందుగా 2 దేవదూతలు ప్రత్యక్షమై కనిపించారు. అయితే అప్పటికే దేవదూతలు అక్కడ ఉన్నారు. కానీ ఈవిడ యేసుని వెతుకుతున్నటువంటి సమయంలో ఆ దేవదూతలు ఇద్దరు కూడా వచ్చి అక్కడ నిలబడి, అమ్మ ఎందుకు ఏడుస్తున్నావు అని చెప్పి అడుగుతున్నారు. సో ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే, యేసు ప్రభు కొరకు మనం పరితపించుతున్నప్పుడు, యేసు ప్రభు వెతుకుతూ మనం మన యొక్క జీవితాన్ని ముందుకు కొనసాగుతున్నప్పుడు అక్కడ దేవదూతలు ప్రత్యక్షం అవుతారు. కొన్నిసార్లు ఆ దేవదూతలు ఒక గవర్నమెంట్ ఆఫీసర్గా మన ఎదుకు మేనిఫెస్టేషన్ అవ్వచ్చు, లేకపోతే ఒక పోలీస్ డిపార్ట్మెంట్ వారిగా మన దగ్గర రావచ్చు, లేదంటే మనకు సహాయం చేసే పరిచారకులుగా, ప్రేమను ప్రకటించే సువార్థికులుగా రావచ్చు. సో ఇన్ ద ఫార్మ్ ఆఫ్ హ్యూమన్, గాడ్ యూజెస్ హిస్ ఏంజెల్స్. ఈరోజు యేసు ప్రభు కొరకు నేను ఏదో ఒకటి తెలుసుకోవాలి, యేసు ప్రభు కోసం నేను ఏదో ఒకటి చేయాలి, దీని గురించి నువ్వు నీ హృదయం పరితపిస్తున్నట్లయితే ఈ వీడియోని దేవుడు నీకోసం ఇక్కడ తీసుకొచ్చారు. ప్రేమైనటువంటి సహోదరు. అయితే ఆమె యేసుని గురించి వెతుకుతున్నంతసేపు కూడా యేసు ప్రభువుని ఆయన అక్కడ ఉన్నప్పటికీ కూడా
ఆయన ప్రభువు అని చెప్పి గుర్తించలేకపోయింది. అంటే ఆత్మీయ నేత్రాలు అనేవి అంధత్వానికి గురయ్యాయి. కళ్ళు ఫిజికల్గా పనిచేస్తున్నాయి, అక్కడ ఒక మనిషి ఉన్నారని కనిపిస్తుంది, కానీ అంతరంగము అంతా కూడా ఆత్మీయ అంధకారంతో ఉంది. కాబట్టి అక్కడ యేసుని గుర్తించలేకపోయింది. సొంత అపోహలతో వేరే వేరే ఏదో అనుకుంటుంది. అయితే అక్కడ సత్యం ఏంటి అంటే, ఆయన మరియా అని పిలిచినప్పుడు ఆయన స్వరము విని వెంటనే ఈమె హెబ్రీ భాషలో, ఇక్కడ బైబిల్లో, తెలుగు బైబిల్లో చాలా క్లియర్గా హెబ్రీ భాషలో రబ్బూని అని చెప్పి ఆమె పిలిచింది. రబ్బూని అనగా బోధకుడా అని అర్థం. అయితే ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే, అప్పటి వరకు యేసుని ఎరుగలేని తను, అప్పటి వరకు కన్ఫ్యూజన్లో ఉన్నటువంటి ఒక అంధకారంలో ఏం చేయాలి ఎలా అనేటటువంటి పరితపిస్తున్నటువంటి ఆమెకు ఒక విడుదల లభించింది. ఏమిటా విడుదల అంటే, యేసు ప్రభు వారు మరియా అని చెప్పి పిలిచారు. మరియా అని పిలిచిన వెంటనే ఆవిడ వెంటనే తన వాడుక భాషలో, హెబ్రీ భాషలో రబ్బూని అని పిలిచాను. అంటే అనేక దినాలు తనకి యేసు ప్రభు వారికి కూడా సంబంధం అనేది ఉంది. ఆమె మరియా అని పిలిచే పిలుపు ఆమెకు తెలుసు. వెంటనే రబ్బూని అని చెప్పి ఆ రండి, బదుగుడా రండి అని చెప్పి తన ఇంట్లో చేర్చుకోవడం అనేది జరిగింది. అయితే ఇక్కడ ఆమెకు విడుదల ఎప్పుడు వచ్చిందంటే, ఆయన స్వరాన్ని విన్నప్పుడు వెంటనే ఈయన ప్రభువు అని చెప్పి ఆమెకి గుర్తొచ్చింది. వెంటనే రబ్బూని అని చెప్పి ఆమె నోటి నుంచి మాట వచ్చింది. అంతవరకు కూడా తన మనసంతా కూడా ఆయన తోటమాలి అనుకుంటుంది. కానీ ఎప్పుడైతే యేసు ప్రభు వారి యొక్క స్వరం విన్నదో, ఆ స్వరం అనేది ఆమెకు అలవాటు అయిపోయింది బాగా. ఎన్నాళ్ళ నుంచో ఆ స్వరం వింటున్నటువంటి స్వరం. మరియా అని చెప్పి అంత మధురంగా, అంత ప్రేమతో పిలిచే పిలుపు ఆమె బహుశా ఇంకొక దగ్గర, యేసు ప్రభు వారి దగ్గర కాకుండా ఇంకెక్కడ వినలేదు. ప్రభువారు ఆమె మరియా అని పిలిచినప్పుడు రబ్బూని అని చెప్పారు. అంటే అప్పటి వరకు ఉన్న కన్ఫ్యూజన్ అంతా కూడా ఆ యేసు ప్రభు వారి స్వరం వినేసరికి పటాపంచలైపోయింది. ఇగో ఈయన నా ప్రభువు అని చెప్పి వెంటనే ఆమె ఊర్లోకి వెళ్ళి శిష్యుల దగ్గరికి వెళ్ళి, మిగతా శిష్యుల దగ్గరికి వెళ్ళి యేసు ప్రభు వారు చెప్తారు, నా సహోదరునికి తెలియజేయి ఇక్కడ జరిగిన విషయం అని చెప్పినప్పుడు, నేను ప్రభువుని చూశాను, ప్రభువు నాతో మాట్లాడారు అని చెప్పి ఆమె వెళ్ళి పరిగెత్తుకుంటూ వెళ్ళి అక్కడ శిష్యులందరితో చెప్పింది. అయితే అప్పటి వరకు కన్ఫ్యూజన్లో ఉన్నటువంటి కన్ఫ్యూజన్ అంతా కూడా యేసు ప్రభు స్వరం వినేసరికి ఆ కన్ఫ్యూజన్ అంతా కూడా పటాపంచలైపోయింది. ఈరోజు ప్రేమైనటువంటి సహోదరి సహోదరులరా, మీరు ఎవరైనప్పటికీ కూడా మీరు ఏదైనా కన్ఫ్యూజన్లో ఉన్నారా? మీ జీవితంలో ఏది ఇప్పుడు ఎలా నా పరిస్థితి అని చెప్పేటటువంటి భయంకరమైనటువంటి ఆ పరిస్థితి మిమ్మల్ని వేధిస్తుందా? ఒకసారి యేసుప్రభు స్వరాన్ని వినండి. ఎప్పుడైతే యేసుప్రభు స్వరాన్ని మనం వింటామో మనం సత్యాన్ని గ్రహిస్తాం. సత్యం గ్రహించినప్పుడు సత్యం మనల్ని స్వతంత్రులుగా చేస్తుంది. ఇక్కడ సత్యం ఏంటంటే, యేసుప్రభు వారు ఎక్కడున్నారు అని చెప్పి ఆమె కన్ఫ్యూజన్తో వెతుకుతుంది, బాధతో ఏడుస్తూ వెతుకుతుంది. కానీ యేసుప్రభు వారు అక్కడే ఉన్నారు, కానీ ఆయన అక్కడ ఉన్నారని గ్రహించుకోలేకపోయింది. ఎందుకంటే ఆమె ఆత్మీయ మనోనేతలన్నీ కూడా మూగివేయబడ్డాయి. అపోహలతో, అనుమానంతో, ఇంకొకటితో ఇంకొక ఆలోచనతో ఆమె యేసుప్రభుని గుర్తించలేకపోయింది. అయితే అలాంటి కన్ఫ్యూజన్లో ఉన్నటువంటి ఆమె యేసుప్రభు వారు మరియా అని పిలిచినప్పుడు వెంటనే ఆయన స్వరం ఎప్పుడైతే విన్నదో ఆమెలో ఉన్నటువంటి కన్ఫ్యూజన్ అంతా వెళ్ళిపోయింది. ఆమెలో ఉన్నటువంటి దుఃఖం అంతా పటాపంచలైంది. వెంటనే రబ్బూని అని చెప్పి సంతోషంగా ఆమె పిలిచింది. రబ్బూని అనే పదముకు బోధకుడు అనే అర్థం అని చెప్పి బైబిల్లో క్లియర్గా స్పష్టంగా రాయబడి ఉంది. తెలుగు బైబిల్లో మనం చదువుతున్నప్పుడు యోహాను సువార్త 20వ అధ్యాయంలో ఈ వాక్యం చదివినప్పుడు స్పెషల్గా అక్కడ మెన్షన్ చేశారు. ఎందుకంటే ఆమె హెబ్రీ భాషలో రబ్బూని అని పిలిచారు. ఆమె రబ్బూని అని పిలిచినప్పుడు ఆమె హృదయంలో గొప్ప సంతోషం వచ్చింది. ఎందుకంటే ఆమె ఎవరి కోసం అయితే వెతుకుతుందో, ఎవరి కోసం అయితే పరితపిస్తుందో, సరాసరి డైరెక్ట్గా ఆ యేసుప్రభువే ఆమె ముందు వచ్చి నిలబడి మరియా అని చెప్పి పిలిచారు. సో ఆయన స్వరం వినడం వలన ఈమె గుండెల్లో ఉన్నటువంటి కన్ఫ్యూజన్ వెళ్ళిపోయింది బయటికి. ఈరోజు మనం ఆయన స్వరాన్ని వినడానికి పరితపించబడాలి. బైబిల్ స్టడీస్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్.
teachings of Lord Jesus Christ are very, very important to our life, because when we are listening the teachings of Lord Jesus Christ, those teachings will enter into our minds and hearts, and our thought process will be entirely changed, and our thought process will be connected to divine alignments, and eventually we'll see the divine accelerations. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, జోసెఫ్ రాజ్కుమార్ అనే నేను యేసు ప్రభు వారి యొక్క స్వరాన్ని వినడానికి, యేసు ప్రభు వారి టీచింగ్స్ ఏంటి, ఆయన వాళ్ళ శిష్యులతో ఏం మాట్లాడుతున్నారు, ఆ శిష్యులు ఏం అర్థం చేసుకుంటున్నారు, వీటన్నిటి గురించి నేను విశ్లేషణ చేసుకున్నప్పుడు I found true joy. I found this through authentication, to understand what is happening, what happened, what is going to happen. God has given such a great thinking capability to what to do or what not to do. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, చాలామంది నేనేం చేయాలి ఏం చేయకూడదు అనేటటువంటి బిగ్గెస్ట్ కన్ఫ్యూజన్లో పడి రాంగ్ డెసిషన్స్ తీసుకొని తప్పుడు ఆలోచనలతో అపోహలతో దేవుడిచ్చే సంతోషాన్ని పొందుకోలేనటువంటి స్థితి చాలామందిలో ఉంది. అయితే ఇది ఏదో ఒక ఓవర్ నైట్లో ఎవరో ఒకరితో మనం మాట్లాడటం వల్ల మనుషుల ద్వారా జరిగేది కాదు, కానీ పరిశుద్ధాత్మ దేవుడు మనలోకి వచ్చినప్పుడు, మన హృదయాల్లోకి మన మనసుల్లోకి వచ్చినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు మనకి ఒక నూతన ఆలోచన విధానాన్ని ఇస్తారు. ఒక పరిస్థితిని మనం చూసే విధానం అనేది ఎంటైర్లీ డిఫరెంట్గా ఉంటుంది. పరిశుద్ధాత్మ దేవుడి యొక్క శక్తి అభిషేకం మనకు తోడుకున్నప్పుడు, అది పరిశుద్ధాత్మ దేవుడితో మనం కనెక్ట్ అయ్యి లేనప్పుడు, when we do not have such divine alignments, and we will be easily trapped by the certain demonic strategies. There are demonic strategies around many individuals to put them down, to put them into captivity, to put them into troubles, and to damage their reputation, and to pull them away from the God's presence and God's God-given joy. Yes, there are some demonic strategies are being taken place. It is nothing from any other place. The very same people who may be trying to put you down, downgrade you and disrespect you, they are the people, they are the very people making some internal agreements with the demons. They have some strategies. Strategically, they want to downgrade your reputation. They want to downgrade your capacity, and they want to steal your authenticity. They cannot bear that authenticity which God is giving you, such a great God's power being operated through you. When we are speaking the good news to the people, multitudes of people, they cannot bear. They feel with lots of jealous. The spirit of jealous will encourage them to put you down, and they have an agreement with the spirit of jealous, and they give full of hospitality to such spirit, and they speak malicious things to insult you. But our good news is they are indirectly promoting your name to the Most High God, and God is watching all those difficult behaviors and such abusive words, everything. God will definitely take care of certain things. There are people, they will cross their limits and they want to deviate your focus from God. So we don't need to be discouraged, because God says that నీతో పోరాడు వరకు నేను యుద్ధం చేస్తానని చెప్పి యేసు ప్రభువు చెప్తున్నారు. బైబిల్ గ్రంథం తెలియపరుస్తుంది, నేను నీతో పోరాడుతో నేను యుద్ధం చేస్తానని చెప్పి. అంతేకాకుండా రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 31 చూసినట్లయితే, దేవుడు మన పక్షంలో ఉండగా మనకు విరోధి ఎవడు అని తెలియపరుచు. దేవుని సంకల్పం చెప్పిన పిల్లబడిన వారికి సమస్తము సమకూడి మేలు కొరకై మంచి జరుగుతుందని చెప్పి రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 28వ వచనం మనం చూస్తున్నాం. సో గాడ్ ఈస్ దేర్ టు డిలైట్ యువర్ ఫ్యూచర్, మై డియర్ ఫ్రెండ్స్. అవర్ పార్ట్ ఈస్ టు ట్రస్ట్ గాడ్. హల్లెలూయా. This is Evangelist by Joseph Rajkumar. Again, we will be meeting in next divine alignments with divine accelerations. God bless you all.
Love you so much. Please share these messages wherever, whoever they need. All of them, let them be shared these videos so that those people, those who invited me to the places like Nizamabad and many other places. So maybe I may not be able to directly visit there right now to the places. I'll definitely visit some other time. Meanwhile, I want you people to be strengthened with these evangelical messages being posted here. Thank you all. God bless you. Love you so much. ఎప్పుడు ఆనందము నా యేసు ఇచ్చును స్తుతింతున్ 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 స్తుతి చేయుచూ ఉందును హల్లెలూయా ఆనందమే హల్లెలూయా ఆనందమే. Thank you, my dear friends. I strongly believe these messages which I am delivering here definitely will be strengthened your spirits with the divine accelerations. God bless you all.